ఇక్కడ కొంతమంది వారి జీవితంలో దేవుని చిత్తాన్ని దాటిపోయి తప్పుడు నిర్ణయాలు చేసి, తప్పుడు కార్యాలు చేసి, దేవుడు వాక్యానికి ఉద్దానమై చేసి, దేవునికి విరోధమైన కార్యాలు జరిగించి ఇప్పటికే నష్టమైన పరిస్థితులు ఉన్నారేమో. కానీ దేవుడు అంటున్నాడు, నీవు నా దగ్గరికి తిరిగి వస్తే నేను నీ జీవితంలో నూతన కార్యంని చేస్తా. ఈరోజు ఈ వాక్యం అంట నలిగిన వారికి, విరిగిన వారికి, పాడైన వారికి దేవుని వైపు చూస్తూ ఇంకెంతకాలమో ప్రభు, ఇంకెప్పుడు ప్రభు అంటున్నారు. దేవుడు ఈరోజు ఇక్కడ నీ జీవితంలో ఒక నూతన ప్రారంభాన్ని ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు అండి. దేవుని వాటిలో చూసినప్పుడు యోవేలు గ్రంథము 2:25 మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించునట్లు నేను పంపిన మిడతలను, గొంగళి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇత్తును. మరొకసారి చదువుతారా? ఆ మాట చాలా బాగుంది. మీరు కడుపారా తిని. దేవుని ఆశ ఏంటి నీ జీవితంలో? అయ్యో, ఈరోజు ఈ మాటలంటే ప్రాస్పరిటీ గాస్పెల్ గురించి చెప్తున్నారండి. నో 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 దేవుని హృదయం, ప్రియమైన వాడా, నీ ఆత్మ వర్ధిల్తున్న రీతిగా నువ్వు అన్ని విషయాలు వర్ధిల్లి. తెలీదా రెఫరెన్సు? సుఖముగా ఉండు ప్రియుడా. అయ్యో, క్రైస్తవుల కంటే శ్రమలు ఉంటాయి. దేవా, నీ నిమిత్తమై మా తల్లిని విడిచావు, మా తండ్రిని విడిచావు, మా సోదరులను విడిచావు, మా కలిగినంత విడిచావు అంటే యేసుప్రభు ఏమంటాడు? మీకు ఇహమందు పరమందు 100 రెట్ల ప్రతిఫలం అంటూ కింద స్టార్ వేసి రాసి ఉంటుంది తెలుగు బైబిల్లో. శ్రమలతో పాటు ఈరోజు విశ్వాసాలు అనుకునేది శ్రమలు మాత్రమే. నో, దేవుని వాక్యాన్ని మార్చొద్దు. దేవుడు నీకు అన్నిట్లో 100 రెట్ల ప్రతిఫలం ఇవ్వగలిగిన దేవుడు. నమ్మేవారు ఒకసారి బిగ్గరగా చెప్తారా? బిగ్గరగా అన్నానండి. చూసి ఇక్కడ దేవుడు అంటున్నాడు, నువ్వు కడుపారా తిని, నెక్స్ట్ తృప్తి పొంది. ఈరోజు తృప్తి ఉందా జీవితంలో? తృప్తి పొంది, నెక్స్ట్ మీ కొరకు వింత కార్యములు జరిగించిన. నీ కొరకు ఏం చేస్తాడంట దేవుడు? గట్టి చెప్పండి, ఏం చేస్తాడంట? వింత కార్యములు. మీ పక్కన చూసి చెప్పండి, నీ జీవితంలో దేవుడు వింత కార్యాలు చేస్తానికి ఆశపడుతున్నాడని చెప్పండి. చెప్పండి. వీరి వైపు చూడకపోతే ఒక తట్టు చెప్పండి. హలో బ్రదర్, సిస్టర్, ప్రైజ్ ద లార్డ్, గాడ్ బ్లెస్ యు. అయ్యా, అమ్మ, ప్రైజ్ ద లార్డ్. దేవుడు మీ జీవితంలో వింత కార్యములు చేస్తానికి ఆశపడుతున్నాడని చెప్పండి. వింత కార్యం అంటే ఏంటి? నువ్వు అనుకునేది కాదు, నువ్వు ఊహించింది కాదు, నువ్వు ముందు చూసింది కాదు, మునపెన్నడు చూడని దాన్ని, సహజంగా జరగని దాన్ని వింత అంటారు. సహజము కాని దానిని, మామూలుగా జరగనిది జరిగితే వింత అంటారు. దేవుడు నీ జీవితంలో అసాధ్యమైన కార్యములు జరిగింతుడుగాక. ఓహో, మీరు అట్లా ఎత్తెత్తిస్తే రెడీ. ఈరోజు నీ జీవితంలో విశ్వాసం అంటే దేవుడు కార్యం చేస్తానికి సమర్థుడు. సంవత్సరాలు అక్కర్లే, గంటలు అక్కర్లే, హృదయంలో ఒక్క నిర్ణయము, మనసులో ఒక్క నిర్ణయము, జీవితంలో ఒక్క నిర్ణయము. యాకోబు పెనుగులాడాడు దేవుడితో, ఈ రాత్రి నువ్వు నన్ను ఆశీర్వదిస్తానే కానీ నేను విడిచిపెట్టను. సంవత్సరం పోరాడలే, సంవత్సరాల నుంచి నువ్వు పోరాడుతున్నావేమో, సంవత్సరంలో పోరాటం అక్కర్లే. ఒక్క రాత్రి, ఒక్క గడియలో, ఒక్క నిమిషంలో నీ విశ్వాసాన్ని ఎత్తిపెడితే దేవుడు కార్యం చేస్తానికి సిద్ధము. నమ్ము. ఈరోజు పరిశుద్ధాత్ముడు సిద్ధంగా ఉన్నాడు. నీలో మంట ఉండాలి. జీవితం వేస్ట్. ఇంకెంతకాలం ఈ పనికిమాలిన జీవితం? ఇంకెంతకాలం ఈ నాశనంలో బ్రతకాలి? ఇంకెంతకాలం ఈ బూడిదలో బ్రతకాలి? ఇంకా నా స్థితి మారాలి, నా జీవితం మారాలి, నా జీవితంలో వెలుగు అనుగ్రహించబడాలి, నా జీవితంలో జయం అనుగ్రహించబడాలి, నా జీవితంలో స్వతంత్రత కావాలి. దేవా, నన్ను దర్శించు. ప్రార్థన చేసి చూపిస్తాడు. నీ ఆశ ఎట్లుందో, నీ పట్టుదల ఎట్లుందో. 12 సంవత్సరములుగా రక్తస్రావణ స్త్రీ అంట, 12 సంవత్సరములుగా వేధించబడుతుందంట. 12 సంవత్సరాలు ఆ నొప్పిలో ఉంది, 12 సంవత్సరాలు ఆ వేదనలో ఉంది, 12 సంవత్సరాలు ఆ బలహీనతలో ఉంది, 12 సంవత్సరాలు అపవిత్రాలుగా పిలవబడింది, 12 సంవత్సరాల మనుషుల మధ్యలో తిరగలేని వ్యక్తిగా ఉంది, 12 సంవత్సరాలు అందరూ చీపో అనే పరిస్థితుల్లో ఉంది. కొన్ని ఒక్క నిర్ణయం చేసింది.
నేను ఆయన వస్త్రపు అంచుని ముడితే చాలు. ఈరోజు నువ్వు అడగాల్సింది, పరిశుద్ధాత్మ నువ్వు ఒక్కసారి నన్ను దర్శిస్తే చాలు. దేవా ఒక్కసారి ప్రభా. ఆయన 1000 సార్లు నేను ముట్టకల్లా. ఈ రాత్రి ఒక్కసారి నేను దర్శిస్తే చాలు. తను ఎప్పుడైతే ప్రభు వస్త్రపు అంచును ముట్టిందో, అంచు అనేటప్పుడు ఆయన వేసుకున్న అంగి కాదు. స్కాలర్స్ రాస్తారు, యేసు ప్రభు యూదుడు కదా, యూదులందరికీ ప్రేయర్ షాల్ ఉంటుంది వాళ్ళ ట్రెడిషన్ ప్రకారం. ఆ ప్రేయర్ షాల్కి కింద చూసినప్పుడు నాట్ చేసి అంచులు అలా వేలాడతాయి. ఆ రక్తస్రావణ స్త్రీ ఆయన వస్త్రం కూడా కాదు, ఆ వస్త్రపు అంచు ఉన్నప్పుడు అక్కడ ప్రేయర్ షాల్ డ్రెస్లో కామన్ పార్ట్ అది, దాని కింద పట్టిందట. యేసు ప్రభు అన్నాడు, నా నుండి ప్రభావం బయటికి వెళ్ళింది. ఈరోజు నువ్వు విశ్వాసముతో అడిగితే పరిశుద్ధాత్ముడు నీలోకి వస్తాడు, నీలో కార్యం జరిగిస్తాడు. దేవుని వాటిని చూసినప్పుడు అండి, ఆయన మిడతలు ఇక్కడ చూసినప్పుడు చాలా రకాల మిడతలు ఉన్నాయి. ఒకసారి చదువుదామా? 25వ వచనం కంటిన్యూ ప్లీజ్. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను గొంగళి పురుగులను పసర పురుగులను చీడ పురుగులు 4 కేటగిరీలు ఉన్నాయి. ఏమేమి కేటగిరీలు చెప్పండి? మిడతలు, గొంగళి పురుగులు, పసర పురుగులు, చీడ పురుగులు. ఇవన్నీ తెలుగులో వేరే వేరే పేర్లు ఉన్నాయి, కానీ ఇంగ్లీష్లో చూస్తే స్వామింగ్ లోకస్, క్రాలింగ్ లోకస్, కన్జ్యూమింగ్ లోకస్, చూయింగ్ లోకస్, అన్నీ మిడతలే. మిడతల్లో బ్యాచ్లు అంట. ఎందుకంటే ఈ మిడతల గురించి చూస్తే కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఈ మొదటి రకం స్వామింగ్ లోకస్ని చూసినప్పుడు మొదటి రకం మిడతలు చూస్తే ఇవి వెంటనే వస్తాయంట, ఒక గ్రూప్కి అని వచ్చి వెళ్ళిపోతాయంట. ఏదో ఒక పరిస్థితి అంతే, ఏదో ఒక స్థితిగతి అంతే. అది అలాగొచ్చి అలా వెళ్ళేటప్పటికి ఏం అర్థం కాదంట. అవి ఇట్లొచ్చి ఇట్లు వెళ్ళేటప్పటికి సగం పంట ఎగిరిపోయిందంట. అది ఒక గ్రూపుగానే వస్తాయంట, ఆ దాడికి ఉన్నవన్నీ ఎగిరిపోతాయంట. రెండో రకం క్రాలింగ్ లోకస్, ఇది స్వీన్ గ్రూప్లో రాదు, పాక్కుంటూ వస్తాయంట. అంటే ఇవి చిన్నవి కానీ గట్టి, ఈ చిన్నవి కానీ బలమైనవి. ఈరోజు నీ జీవితంలో పెద్ద కన్ఫ్యూజన్ రాలేదేమో, ఒక్క చిన్న పోరాటమేమో, ఒక్క చిన్న శోధనేమో, ఒక్క చిన్న కష్టమేమో, ఒక్క చిన్న చేతకాని పరిస్థితి ఏమో, ఆ ఒక్క చిన్నది నిన్ను అలా పట్టుకుని ఉందేమో, ఒక్కతన్ని చూచాను అన్నట్టు ఆ ఒక్క చిన్నదేమో. చూసి ఈరోజు నీ జీవితంలో అపవాది ఏ రీతిగా దాడి చేస్తున్నాడో దేవుడు ఎరుగున్నాడు. మూడో రకం మిడతలు చూస్తే కన్జ్యూమింగ్ లోకస్ అంట. ఇవేంటంటే నాశనమై మిగిలిన దాన్ని కూడా తీస్తాయంట. ఒరే ఆల్రెడీ పోయిందిరా అంటే, అరే ఆల్రెడీ జీవితం పాడైందిరా అంటే, అరే ఆల్రెడీ నష్టపోయిందిరా అంటే ఆ మిగిలింది కూడా తీసుకుని పోయాడంట. ఎప్పుడైనా చూసారా అలాంటి వాళ్ళని? ఆల్రెడీ మోసపోయానని చూడండి, చాలామంది స్త్రీలు అయ్యో నాకు మోసం జరిగిందని ఎవరిదెవరో చెప్పుకుంటారు. వాడేం చేస్తాడు? పనికి మనోడు, ఇంకో ఇలాంటి మిడతలోడు ఏం చేస్తాడు? ఆల్రెడీ అయిపోయిందంట, అయితే నాకు కూడా ఛాన్స్ ఉంది, నేను కూడా వాడుకోవచ్చు. ఇంకా అలాంటి దెయ్యం ద్వారా ప్రభావం ఇదంతా. జీవితాలు ఉన్నది కూడా పోతాం, మిగిలింది కూడా నష్టపోతాం, మిగిలింది కూడా దోచుకోబడతాం. అయ్యో ఇప్పటికే పాడై ఉందంటే ఇంకా అవుతాం. ఇదిగో నెక్స్ట్ 4వ రకం చూడండి. వీరేంటంట చూయింగ్ లోకస్ అంట, ఇంగ్లీష్లో అంటే నవ్వులే లోకస్ అంట. ఈ వదలరు వీళ్ళు. కొంతమంది బంధువులు చూడండి, రా బంధువుల్లాగా. ఎలాగా? నువ్వు ఎప్పుడు చస్తావా, నీ పక్కనే ఉంటారు, నీతోనే ఉంటారు, నీ పక్షాన్నే అంటారు, నీ వెనకాల మాట్లాడేవారు వాళ్ళే. నేను నానిగా అంటారు. ఎందుకు? నిన్ను నాశనం చేస్తానికే కదా, నేను కాబట్టి నీకు సహాయం చేస్తున్నాను అంటారు. ఎందుకు? మొత్తానికి ఉన్నదంతా దోచుకుని పోతాను కదా. కానీ దేవుడు అంటున్నాడు, అలాంటి 4 బ్యాచ్ల్లో నీకు ఉన్నన్ని పోయేమో, 4 రకాల ఆత్మలు నిన్ను దోచుకుని పోయేమో. ఒకసారి ఉండు, ఎందుకు వచ్చే మొదటగా అంటే, నువ్వు నా మాట వినలేదు, నువ్వు నాకు విరోధంగా పోయావు.
అందుకనే వీటిని పంపించన్నాడు దేవుడు. ఎందుకంట నువ్వు దేవుని గౌరవించక, దేవునికి లోబడక, దేవునికి సమర్పించుకుని జీవించక, లోకాన్ని ప్రేమించి, పాపాన్ని ప్రేమించి, దేవునికి విరోధమైన కార్యాలు జరిగించావు కాబట్టి దేవుడు అనుమతించాడంట. పోండ్రా. ఏంటి, సాతాను కూడా దేవుడికి పనిచేస్తాడు తెలుసా? అవసరమైతే సాతాను కూడా దేవుడికి పనిచేస్తాడు. ఇన్ఫ్యాక్ట్ ప్రకటన గ్రంథం చదవడం బాగా అర్థమవుతుంది. పాతాళం తెరిపించి పంపిస్తాడంటే దేవుడు పోండ్రా అని. దేవుడు ఎంతైతే నియమించాడో అంతవరకు వాడు దాడి చేయగలుగుతాడంట. 3వ భాగం చంపడరా అంటే చంపుతారంట. ఈరోజు నువ్వు దేవుడికి విరోధంగా పోయినప్పుడు పరిణామాలు ఉంటాయి, జాగ్రత్త. ఇప్పటికే ఇక్కడ ఉన్నవారు పరిణామాల్లో బ్రతుకుతూ ఉన్నారేమో. పోగొట్టుకున్న పరిస్థితి, పాడైన జీవితంలో, పాడైన కుటుంబంలో, విరిగిపోయిన బ్రతుకుల్లో ఉన్నారేమో. కానీ దేవుడు అంటున్నాడు, నేను ఐ విల్ రిస్టోర్. ఏమంటున్నాడు? నేను బాగు చేస్తా, నేను బాగు చేస్తా. బాగు చేస్తాను అన్నదప్పుడు హీబ్రూ నుండి ఆ మాటకు అర్థం చూస్తే షలాం అన్న మాట చూస్తాం. షలాం అన్న మాటకు అర్థం చూస్తే రీపే, తిరిగి చెల్లిస్తా. మనుషుడు నీ దగ్గర నుంచి పీక్కుపోయాడు డబ్బులు, నేను తిరిగి ఇస్తా, రీపే. నెక్స్ట్ మేక్ కంప్లీట్, సగం నరికిసిపోయాడా, సగం పాడు చేసిపోయాడా, మరలా సంపూర్ణపరుస్తా. కొన్నిసార్లు చూడండి, కొంతమంది పిల్లలు అన్నాదమ్ములు అంటే, నాకు 4 పిల్లలు కదా, వాడు వస్తాడు, దాని దగ్గర ఏదైనా ఉంటే టక్కని తీసుకెళ్ళిపోతాడు. అది కయ్యో భయ్యో అని వస్తుంది. నాకు ఏడుపు అంతా పడదు, ఏం కావాలి నేరు చెప్పంట. వీడు తీసుకుని పోయాడంటే కొన్నిసార్లు రే తీసుకురానన్నావు, ఎందుకంటే కొన్నిసార్లు తినేస్తాడు వాడు. కానీ ఏం చేస్తాడు, వెంటనే ఇదిగో పెట్టుకో, ఎడవద్దు. వాడు తినేసింది వాడిని కక్కి నీకు ఇచ్చేలాగా చేయక్కర్లే, అంత కక్కుర్తి పడాల్సిన అవసరంలే. నేనేం చేయగలుగుతాను, నీ దగ్గర నుండి ఏదైతే పోగొట్టుకున్నావో నీకు మరలా తిరిగి ఇవ్వగలుగుతాను. ఆమేన్. మన జీవితంలో పోగొట్టుకున్నవన్నీ దేవుడు మనకి తిరిగి ఇచ్చునుగాక. నీ జీవితంలో ఇవ్వగలిగిన సమర్థుడండి, అని ఇస్తాడు. ఇప్పటికీ అయిపోయిందమ్మన్నామేమో, ఇట్స్ ఓవర్. విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. దేవునికి సమస్తము సాధ్యమే. ఈ మాటకు అర్థం ఫుల్లీ రిస్టోర్. కొంచెం రిస్టోర్ కాదు, ఫుల్లీ రిస్టోర్. దేవుని వాటిని చూసినప్పుడు అండి, దేవుడు సంవత్సరాలను తిరిగిస్తాడు, అవకాశాలను తిరిగిస్తాడు, నీ హృదయంలో ఆశను మరలా తిరిగి పుట్టిస్తాడు, నీలో ఆనందాన్ని మరలా ఇస్తాడు, నీలో సహవాసము సంబంధాన్ని మరలా తిరిగి అనుగ్రహించగలిగిన దేవుడు. దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. ఏ స్థితిగతుల్లో నీ హృదయం ఉందని పరీక్షించుకోవాలి. నమ్ముట నీ వలన అయితే నమ్మవానికి సమస్తము సాధ్యమే. కానీ ఎలాగ తిరిగిస్తాడు? యోవేలు గ్రంథంలో చూస్తే పశ్చాత్తాపపడితే. ఎప్పుడు తిరిగిస్తాడు? పశ్చాత్తాపపడితే. మారు మనస్సు. ఆ మారు మనస్సు అన్న మాట గ్రీక్లో చూసినప్పుడు మెటనోయ అన్న మాట చూస్తాం. మెటనోయ అంటే మనస్సు మారాలి. కానీ అదే సమయంలో పాత నిబంధనలో రిపెంట్ అన్న మాట చూస్తే షువ్ అన్న మాట చూస్తాం. షువ్ అన్న మాట అంటే తిరిగిరా. మనసు మారటం మాత్రం కాదు, తిరిగి రావాలి. అది యేసు ప్రభు తప్పిపోయిన కుమారుడు గురించి చెప్తూ, తప్పిపోయిన కుమారుడు తిరిగి వస్తాం మాత్రమే కాదు, తనకి బుద్ధి వచ్చినప్పుడు, ఆ బుద్ధి వచ్చింది కాబట్టి మనస్సు మారింది. బుద్ధి వచ్చింది కాబట్టి అయ్యో నేను చేసింది తప్పు అని గ్రహించాడు. ఊరక తిరిగి వస్తాం కాదు. ఈరోజు చాలామంది వారు అనుకునేది చేసి, వారి ప్రయత్నాలు చేసి, వారికి కలిగింది పోగొట్టుకున్న తర్వాత పోయింది దేవుని దగ్గరికి వెళ్తుందా. అలాంటి బుద్ధులు ఎలా ఉంటాయి తెలుసా? బుద్ధి మారకుండా తప్పిపోయిన కుమారుడు తిరిగి వస్తే అన్నీ పోయాయి కాబట్టి వచ్చాడు, మరలా తీసుకుని మళ్ళీ పోతాడు. అందుకని ఈరోజు చాలామందికి బుద్ధి మారలేదు కాబట్టి చేసిన తప్పే మరలా చేస్తున్నారు. బుద్ధి మారలేదు కాబట్టి ప్రభావాన్ని క్షమించు మరలా చేస్తాం, ప్రభావాన్ని క్షమించు మరలా చేస్తాం. దేవుడు నాకు తెలియజేస్తున్నారు, రోమిలికి రాసిన పత్రిక 12:2 ప్రకారము మనసును నూతనపరచుకోవాలంట. రెన్యూయింగ్ ఆఫ్ యువర్ మైండ్. నీ మనసును నూతనపరచుకో. దేవుని వాక్యం ద్వారా నీ మనసును నూతనపరచుకో. పశ్చాత్తాపడితే తిరిగి కట్టబడతానికి అవకాశం ఉంది. నెహెమ్యా గ్రంథం చూసినప్పుడు, నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 4 నుండి 11 వరకు చదివితే అక్కడ చూసినప్పుడు మనం ఏం చూస్తామంటే, వారు పశ్చాత్తాపము పడిన తర్వాత తిరిగి కడతం ప్రారంభించారు. వారు పశ్చాత్తాపం పడటంలో ఉద్యమం ప్రారంభమవుతుంది. ఈరోజు కర్నూలు పట్టణం దయచేసి వినండి, పశ్చాత్తాప పడితే నిశ్చయంగా దేవుడు కార్యం జరిగిస్తాడు. తిరిగి ఆయన దగ్గరకు వస్తే తిరిగి ఆయన కార్యం జరిగిస్తాడు.
ఈరోజు నువ్వు చేదులో, బాధలో, వేదనలో, నలిగిపోయిన స్థితిగతులు ఉన్నావేమో. ఈరోజు తునీకరించబడిన స్థితిలో, గాయాలతో బంధించబడిన స్థితిలో ఉన్నావేమో. మగ్దలేనే మరియ 7 దెయ్యములతో వేధించబడిందంట. కానీ విడిపించబడిన ఆ స్త్రీ ప్రాణాలు తెగించి క్రీస్తు కొరకు నిలబడింది. విడిపించబడిన స్త్రీ క్రీస్తు సజీవుడని మొదట తన సాక్ష్యం ఇచ్చింది. ఈరోజు నీ జీవితంలో దేవుడు కార్యం జరిగిస్తానికి నీ జీవితము ఇతరులకి ఒక దీవెనకరంగా, ఒక ఆశీర్వాదకరంగా, ఒక మేలైన రీతిగా, ఒక ఘనమైన రీతిగా మారాలని ఆశపడుతున్నాడు. నా దేవుడు నీ జీవితంలో నూతన కార్యం జరిగిస్తానికి సమర్థుడని ప్రకటిస్తున్నాను. ఆమోస్ గ్రంథంలో చూస్తే 9వ అధ్యాయం 11 నుండి 15 వరకు చూస్తే, నేను తిరిగి లేపుతా దావీదు ఏంటి ద టాబర్నాకల్ గుడారాన్ని లేపుతా, ఏదైతే పడిపోయిందో తిరిగి లేపుతా, నేను నిలబెడతా, అధిక మహిమతో నిలబెడతా. హగ్గై 2:9 చూస్తున్నాము, గ్రేటర్ గ్లోరీ, అధికమైన మహిమని నేను అనుగ్రహిస్తాను, నీ జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తాను. నీవు కానీ దేవుని సన్నిధిలోకి నీ స్థితిని గ్రహించి, పాడైన నీ జీవితాన్ని గ్రహించి దాడి చేయబడ్డావేమో, మోసపరిచేవేమో, తుణీకరించబడ్డావేమో, వెర్రకొట్టబడ్డావేమో, దేవుని దగ్గరకు వస్తే ఆయన నీ జీవితంలో నూతన కార్యం చేస్తానికి ఆశపడుతున్నాడు. ఎందుకు? నువ్వు ఫలించి అభివృద్ధి చెందాలని. ఎందుకంటే నువ్వు ఫలించాలి, మంచి ఫలం నీలో కనబడాలి, ఆయన రాజ్యంలో ఉండాలి. నువ్వు వెలబడతావు, ఆయనకి ఇష్టం లేదు. నువ్వు మనుషులు ఎవరేం చేశారో మాట్లాడద్దు, నీ హృదయం ఎలాగుందో మాట్లాడు. ఎందుకంటే మనుషులు బట్టి కాదు ఆధారపడి ఉండేది, నీకు నీ దేవుని పైన ఉన్న విశ్వాసాన్ని బట్టి నీ జీవితం ఉంది. ఇదిగో ఇప్పటికే ఏంటో నా జీవితం అర్థం కావట్లేదు, ఏంటో నా బ్రతుకు అర్థం కావట్లేదు, ఏంటో నా జీవితం అంతా చేతికి ఉంది, లేకపోతే నా గాయాలు పచ్చికొన్నాయి, ఎవరితో మాట్లాడబుద్ధి కావట్లేదు, ఎవరి దగ్గరికి వెళ్ళబుద్ధి కావట్లేదు, ఏది చేయబుద్ధి కావట్లేదు, నా జీవితం ఏంటో నాకు అర్థం కావట్లేదు, లేకపోతే ప్రార్థన చేస్తానంటే మనసు రావట్లేదు, దేవుడు ఏడి అనిపిస్తుందేమో. అపవాది నీకు చెప్పేది అబద్ధం. దేవుడు నిన్ను వింటున్నాడు. ఎంత పాపి అయినా కూడా తన ప్రార్థన దేవుని సన్నిధిలో వినిపించబడుతుంది. పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తే. గర్విష్ఠుల ప్రార్థన దేవుడు ఆలకించాడు, దీనుల ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడు. ఒక మనిషి రక్షణ ప్రార్థన చేసినప్పుడు ఏ దెయ్యం ఆపలేదు, ఏ వాయుమండలి ఆపలేదో. నీ ప్రార్థన దేవుని దగ్గర, దేవా నేను పాపిని క్షమించమంటే ఆయన రెడీగా ఉన్నాడు క్షమిస్తానికి. క్షమించబడతానా అన్న క్వశ్చన్ కాదు, ఎంత పాపినైనా క్షమిస్తాడు, ఎలాంటి పాపినైనా క్షమిస్తాడు. మనుషులు నీ గతాన్ని చూసి మాట్లాడుతున్నారేమో, మనుషులు నీ చేతకాని తనని చూసి మాట్లాడుతున్నారేమో, మనుషులు నీ ఓటను చూసి మాట్లాడుతున్నారేమో. కానీ దేవుడు నీ ఓటను చూడట్లేదు. నిన్ను తల్లి గర్భంలో రూపించినప్పుడు ఆయన నీ కొరకు కలిగి ఉన్న ప్రణాళిక. మాట చెప్తా ఉంటే పరిశుద్ధాత్మ నన్నే దర్శిస్తున్నాడు ఇక్కడ. ఎందుకంటే దేవుడు నీ కొరకు తలంచింది గొప్పది, దేవుడు నీ జీవితంలో చేయగలిగింది గొప్పది. ఎవరు నిన్ను అర్థం చేసుకోలేకపోవచ్చేమో, నువ్వెవరో నీకు తెలియలేకపోవచ్చేమో, కానీ దేవుడు ఎరుగున్నాడు నువ్వెవరో. దేవుడు ఎరుగున్నాడు నువ్వెవరో. ఈరోజు నువ్వు చేయాల్సిందో ఒకటే, దేవా నేను ఎవరో నాకే తెలియట్లేదు ప్రభా, నన్ను చూడు, నన్ను దర్శించు. నా జీవితం ఏంటో నాకే అర్థం కావట్లేదు ప్రభా, చూడు ప్రభా, నా గాయాలు చూడు ప్రభా. ఎందుకంటే గాయాల్లో ఉన్నవాడికి ఏది అర్థం కాదంట, నొప్పిలో ఉన్నవాడికి ఏదైనా అర్థమవుతుందో ఏం అర్థం కాదు. చచ్చిపోతున్న స్థితిలో ఉన్నవాడికి ₹1,00,000 వచ్చిందరా అన్నవాడు ఏం తృప్తి ఉంటుంది, ఏం చేసుకొని అంటాడు. కానీ దేవుడు నీ గాయాల్ని మాన్పి, నిన్ను బాగు చేసి, నిన్ను నూతనపరిచి, స్వస్థ బుద్ధిని అనుగ్రహించి, ఆయన కొరకు ఫలించినట్లుగా ఆయన రాజ్యంలో ఘనమైన పాత్ర ఉండేలాగా చేస్తానికి దేవుడు ఆశపడుతున్నాడు. దయచేసి స్థలం ఉంచుదామా, ఒకసారి ప్రార్థన చేద్దామా. పరిశుద్ధాత్ముడు ఇక్కడ సంచరిస్తూ ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఇక్కడ తడుతూ ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఇక్కడ తాగుతూ ఉన్నాడు. ఇదిగో ఇప్పటికే నీ దేహంలో గాయాలేమో, నీ శరీరంలో గాయాలేమో, నీ మనసులో గాయాలేమో, ఏ రీతిగా గాయపరచున్నామేమో. దేవుని అడుగు, దేవా నా సహాయకుడు నీవేనయ్యా, నా విమోచకుడు నీవేనయ్యా, నా జీవితంలో కార్యం జరిగించయ్యా. ఈ లోకమంతా నన్ను విడిచిపెట్టచ్చు, ఈ లోకమంతా నన్ను తునీకరించవచ్చు, ఈ లోకమంతా నన్ను అసహించుకోవచ్చు, కానీ నువ్వే ఈరోజు నమ్ముతున్నాను, నీ వల్లనే నా జీవితంలో ఏదైనా కార్యం జరుగుతుంది. నీ వలన మాత్రమే, నీవు మాత్రమే చేయగలిగిన దేవుడివి, నీవు మాత్రమే జరిగించగలిగిన దేవుడివి. ప్రార్థన సమయంలో ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్ముడు ఇక్కడ ముడుతూ ఉన్నాడు. ఇదిగో విశ్వాసం నీకు ఉన్నట్లయితే నీ జీవితాన్ని మార్చేస్తాడు, ఈ రాత్రి మార్చేస్తాడు, ఎప్పుడో కాదు. ఇదిగో ఈ క్షణమే నేను దర్శిస్తాడు, ఈ క్షణమే నేను విడిపిస్తాడు, ఈ క్షణమే నూతన కార్యం జరిగిస్తాడు. ప్రార్థన చేయి.
ఎండిపోయి ఉన్నావా? పాడైపోయి ఉన్నావా? తునిగరింపబడి ఉన్నావా? విరిగిపోయి ఉన్నావా? ఇంకా నా వల్ల కాదు, ఇంకా నా వల్ల కాదు, ఇంకా నా వల్ల కాదు, నా వల్ల కాదు అంటూ ఉన్నావా? నీకు బలాన్ని ఇచ్చే దేవుడు అండి, నిన్ను లేవనెత్తే దేవుడు, నీ స్థితిగతులు తారుమారు చేసే దేవుడు. ఆయన ఎవరో చూపిస్తాడు. నువ్వు ఎప్పుడైతే నా వల్ల కాదంటున్నావు, ఆయన చూపిస్తాడు. ఆయన ఎవరో. కృపే, కేవలం నీ కృపే, కేవలం నీ కృపే, నీ కృపే దేవా, నీ కృపేనయ్యా. నా జీవితంలో ఏదైనా చేయాలంటే నీ వల్లనేనయ్యా, నీ వల్లనే ప్రభువా. ప్రతి భారంతో వచ్చి ఉన్నావేమో, కానీ ఈరోజు ఇంటికి వెళ్ళేటప్పుడు తేలికి వెళ్ళబోతున్నావు. దుఃఖంతో వచ్చావేమో, ఇదిగో దేవుడు ఆయన వాగ్దానం చేశాడు, బూడిదకి ప్రతిగా పూదండనిస్తాను, బూడిదకి ప్రతిగా పూదండనిస్తాను, దుఃఖంకి ప్రతిగా ఆనందాన్ని ఇస్తాను. ఇదిగో భారభరితమైన ఆత్మకి ప్రతిగా స్తుతి 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 అనే వస్త్రాన్ని ధరింపజేస్తాను. ఇదిగో నీ నాశనము నుండి నేను లేపుతాను. పాడైంది తిరిగి కడతావు. పాడైన కుటుంబాలు కట్టబడతాయి, పాడైన జీవితాలు తిరిగి కట్టబడతాయి, పాడైన బ్రతుకులు తిరిగి కట్టబడతాయి. ఇది దేవుడు సెలవిచ్చే మాట. అడుగుదేవా, నా జీవితంలో చేయవా, నా జీవితంలో చేయవా, నా జీవితంలో చేయవా. తెరువు అడుగు. దేవా, ఇక్కడ ఉన్నవారిని చూడయ్యా, చూడు ప్రభా. ఇదిగో అయ్యా, చూడు ప్రభా, నువ్వు చెప్పిన మాట వెల్లడవుతుంది ప్రభా. ఇదిగో దేవుడు సెలవిస్తున్నాడు. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు ఇదిగో మన మధ్య ఉన్నాడు. నీ జీవితంలో జయమిస్తానికి, నీ జీవితంలో విడుదల ఇస్తానికి, నీ జీవితంలో సమాధానాన్ని ఇస్తానికి, నీవు పోగొట్టుకునేది తిరిగి అనుగ్రహిస్తానికి, ఇదిగో క్రీస్తునందు నిన్ను నూతన సృష్టిగా నిలబెడతానికి, నీ జీవితంలో ఆయన సహాయం, ఆయన మార్గం, ఆయన శక్తిని దేవుడు అనుగ్రహిస్తాను అంటున్నాడండి. ఇది చెప్తాం కాదు, ఇది ఒక ప్రవచన. ఇది దేవుడు చెప్పమంటున్న మాట. ఇది చెప్పు దేవా, నా తోడురా, నా తోడురా, నా తోడురా, నా తోడురా. చేయొద్దు చెప్పు, నా తోడురా, నా చేయి పట్టుకో ప్రభా, నా చేయి పట్టుకో ప్రభా, నా చేయి పట్టుకో ప్రభా. ఇదిగో ప్రభా, ఏ అపవాది అయితే, ఎక్కడెక్కడైతే, ఎవరెవరైతే బంధించి పెట్టున్నాడో, ఇదిగో ఇప్పుడు అధికారము తీసుకుంటున్నాను యేసు నామములో. ప్రతి అపవాది కార్యములో, అపవాది శక్తి, అపవాది క్రియలో నజరేయుడైన యేసు నామములో లయపరచబడునుగా ప్రకటిస్తున్నాను. ఇప్పుడే దేవుని అగ్ని ప్రతి చీకటి కార్యాల్ని కాల్చివేయునుగాక. మోయబడిన కళ్ళు నజరేయుడైన యేసు నామములో తెరవబడునుగాక. మోయబడిన చెవులు నజరేయుడైన యేసు నామములో తెరవబడునుగాక. విరిగిపోయిన హృదయములో ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో స్వస్థపరచబడునుగాక, బాగు చేయబడునుగాక. ఇదిగో ఎండిన జీవితంలో, బండ్ల బారిపోయిన జీవితంలో, ఇదిగో నజరేయుడైన యేసు నామములో జీవము లేని స్థితిలోకి జీవాత్మ రువాఖెలోహెం పరిశుద్ధాత్ముడా, ఈ ఎండిన ఎముకల్లోకి నీ జీవాత్మ ఇప్పుడే దిగి రావాలని సులభంలో ప్రకటిస్తున్నాను. నిరీక్షణతో, జయముతో, సమాధానముతో, శక్తితో, అభిషేకముతో ప్రభు ఆత్మ కార్యములో ఇక్కడ నిలిచి ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో ఇప్పుడే జరుగునుగాక. ఇది మొదలుకొని ప్రారంభమగునుగాక అని ప్రకటిస్తున్నాను. సమాధానం, నెమ్మది, విడుదల. ఇదిగో దేవుడు నీ జీవితంలో కార్యం చేసిన నమ్మితే స్తుతించు, నోరు తెత్తి చేతుల పైకి ఎత్తి స్తుతించు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. వందనాలు యేసయ్యా, వందనాలు యేసయ్యా, వందనాలు యేసయ్యా,
వందనాలు యేసయ్యా. నీ దగ్గరికి వస్తున్నానయ్యా. నన్ను పట్టుకున్నాడు, కౌగిలించుకో. ఇదిగో దేవుడు హత్తుకుంటున్నాడు, చాలా మందిని హత్తుకుంటున్నాడు. ఆయన హస్తం ఇక్కడ బిగ్గరగా ఉంది, ఆయన గొప్ప తేజస్సు ఇక్కడ ఉంది. ఐ కెన్ సీ గోల్డెన్ వింగ్స్, అలాగా కప్పుతం కనబడుతుంది. ఇదిగో దేవుడు నిన్ను కప్పుతున్నాడు, ఇదిగో దేవుడు నిన్ను కప్పుతున్నాడు. ఇదిగో ఆయన రెక్కల చాట్లో నిన్ను ఉంచుతున్నాడు. నీకు క్షేమాన్నిస్తున్నాడు, నీకు దేవునిస్తున్నాడు. నువ్వు పోగొట్టుకున్నది ఈ దినం నుండి నీ జీవితంలో మరలా తిరిగి వస్తాం చూస్తావు. నీ జీవితంలో ఆగిపోయింది ఈ రోజు నుండి మరలా ప్రారంభమవుతాం చూస్తావు. ఇదిగో చదివిన నీ బ్రతుకు మరలా చిగురింపజేస్తున్నాడు దేవుడు. Thank you Lord, thank you Lord, thank you Lord, thank you Lord, thank you Holy Spirit, thank you. తండ్రి, నీ గొప్ప తలంపులు నెరవేరుస్తున్నావు. చూడయ్యా, ఏ స్థితిలో ఎవరున్నారో చూడయ్యా, ఏ హృదయ పరిస్థితులు ఎవరున్నారో చూడయ్యా. యేసయ్యా, మా అందరి కొరకు నీ రక్తాన్ని చెల్లించు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి కొరకు నీ రక్తాన్ని కావచ్చు. ప్రతి ఒక్కరి కొరకు నువ్వు క్రైదనాన్ని చెల్లించవయ్యా. ఈరోజు ప్రతి ఒక్కరికి విడుదలను ప్రకటించవయ్యా. ఇదిగో నీ నామములో వీరందరికీ విడుదల కలుగును గాక, జయము కలుగును గాక, సమాధానము, స్వతంత్రత యేసు నామములో నిశ్చయముగా కలుగును గాక. బాగు చేయ్యా, వాడుకోయ్యా. ఏ జీవితం వ్యర్థంగా పోకూడదయ్యా, ఏ జీవితం పారిపోయిన స్థితిలో ఉండకూడదయ్యా. నువ్వు వెతికి రక్షించే దేవుడు అయ్యా, నువ్వు వెతికి రక్షించదు, వెంటాడే దేవుడు అయ్యా, వెంటాడే దేవుడు. నీ ప్రేమ మమ్మల్ని వెంటాడుతూనే ఉంది. చూడు ప్రభా, ప్రతి ఒక్కరు చూడు, ప్రతి జీవితాన్ని చూడు. కట్టు కుటుంబాలు కట్టు, విడిపిన కుటుంబాలు కట్టుబడాలని వేడుకుంటాను ప్రభా. ఈరోజు నీ కుటుంబం కట్టబడాలని దేవుని అడుగు. నా కుటుంబాన్ని కట్టేయ్యా. నీ వివాహ జీవితం విడిపిన పరిస్థితులు ఉందా దేవుని అడుగు. లేకపోతే విడిపోతున్న పరిస్థితులు ఉందా దేవుని అడుగు. ఇంకెవరన్న పరిస్థితులు ఉందా దేవుని అడుగు. He can do, he will do, he is able, he is able, he is able. My God is able. Today in your life, నీ జీవితంలో ఆయన సమర్థుడు, ఆయన సమర్థుడు, ఆయన సమర్థుడు, ఆయన సమర్థుడు, ఆయన సమర్థుడు. పునరుద్ధానపు శక్తి ఇక్కడ ప్రతి ఒక్కరు నింపాలని పెడుకుంటానయ్యా. ఆ సమయం మీద ముగిస్తున్నాం కానీ నీ ఆత్మకార్యాన్ని కొనసాగింపు చేయమని పెడుకుంటూ ప్రభు యేసు నామములో నీకు పెడుచున్నాం తండ్రి.